ఇప్పుడు ప్రతి వాళ్ళకి అబ్బాయి అవనివ్వండి, అమ్మాయి అవనివ్వండి, ఎవరికైనా సరే బ్యూటీ కాన్షియస్ చాలా ఎక్కువైపోయింది. సో, ప్రతి వాళ్ళు కూడా మనకి కాస్మెటాలజిస్ట్‌ని కానివ్వండి, డెర్మటాలజిస్ట్‌ని గాని ఎవరినైనా కలిసిన తర్వాతే అవన్నీ వాడడం కూడా పరిపాటైపోయింది. ఈరోజు నేను ప్రిస్మాస్ బ్యూటీకొచ్చాను. ప్రిస్మాస్ బ్యూటీ నుంచి ఒక వండర్‌ఫుల్ ప్రోడక్ట్ వచ్చిందండి. చాలా బావుందని చెప్తున్నారు. ఇదేంటంటే యాంటీ ఏజింగ్ ప్రోడక్ట్ అనమాట. సో, ఈరోజు నేను డాక్టర్ రాజశేఖర్ సీనియర్ కాస్మెటాలజిస్ట్‌తో ఉన్నాను. ఆయన్ని అడిగి అసలు ఈ ప్రోడక్ట్ ఏంటి? దాని గురించి అన్నీ తెలుసుకుందాం మనం. హలో డాక్టర్. హలో. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి ఈ ప్రోడక్ట్ గురించి చెప్పండి. యాంటీ ఏజింగ్ అన్నారు అండ్ దీని మీద చాలా ఉన్నాయి డిఫరెంట్‌వి. సో, ఈ ప్రోడక్ట్ గురించి చెప్పండి. అన్నిటి ముందు ఒక మాట అడుగుతాను. ఇప్పుడు ఊరికే మిమ్మల్ని అప్లై చేయమన్నాను కదా. అవును. అప్లై చేసిన తర్వాత హౌ వాస్ ద ఫీల్? ఐ రియల్లీ లైక్ వెరీ స్మూత్ అండ్ చాలా అంటే చాలా లైట్ ఒక మంచి స్మెల్ వస్తుంది. ఫీల్ బాగుంది, స్మూత్ ఉంది, మాయిశ్చరైజ్డ్ ఉంది యా కదా. యా. సో దాంతో మొదలు పెడితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మాయిశ్చరైజింగ్ ఎఫెక్ట్, ఓకే, స్కిన్ సాఫెనింగ్, యాంటీ ఏజింగ్, యాంటీ రింకిల్, పిగ్మెంట్స్ వస్తుంటాయి వయసు వచ్చాక, ఫ్రెకిల్స్ వస్తుంటాయి, చిన్ని చిన్ని మచ్చలు, వాటన్నిటికీ యాంటీ పిగ్మెంటేషన్. అలాగే ఆయిల్ గ్లాండ్స్ ఎక్కువగా సెక్రేషన్ అయ్యి యాక్నే రావచ్చు, పింపుల్స్ రావచ్చు. సో దిస్ ఇస్ కంట్రోలింగ్ ద యాక్నే ఆల్సో అండ్ ఆయిల్ బ్యాలెన్స్ కూడా చేస్తూ, స్కిన్ని హైడ్రేట్ చేస్తూ, స్కిన్ సాఫ్ట్ అని చేస్తూ, యాంటీ ఏజింగ్గా సాఫ్ట్ బ్రైట్ అండ్ క్లియర్ స్కిన్ అండ్ యంగర్ స్కిన్ కోసం ప్రిస్మాస్ బ్యూటీ నుంచి ఇంకొక అద్భుతం ఏజ్ ప్రొటెక్ట్ ఫేస్ సిరమ్. ఓకే, ఏజ్ ప్రొటెక్ట్ సీరం అంటున్నారు కదా ఇది. సో ఫేస్ క్రీమ్. ఫేస్ క్రీమ్. సో ఏ ఏజ్ నుంచి దీన్ని యూజ్ చేయొచ్చు అంటే రింకిల్స్ అన్నారు, మళ్ళీ యాంటీ ఏజింగ్ అన్నాము, పిగ్మెంటేషన్ అన్నాము. ఈజ్ దిస్ ఫర్ ఓన్లీ అబౌవ్ ద ఏజ్ ఆఫ్ 30+ పీపుల్ ఆర్ అండర్ ద పీపుల్ ఆల్సో? నౌ ఎవ్రీబడి ఈస్ యంగ్. యా. 16 years క్రాస్ అయ్యాక ఎవరైనా చాలా బాగుందంటే ఆ 16 years అమ్మాయి కూడా వాడేయాలనుకుంటారు. ఓకే. సో 16 లేదు, 30 లేదు, 40s లేదు, 50s లేదు, అందరూ వాడచ్చు. ఇట్స్ అ బ్యూటిఫుల్ యాంటీ ఏజింగ్ ఫేస్ క్రీమ్. 16 years old ఏజింగ్ కాకూడదని అనుకుంటారు కదా. సో 20 years old కూడా ఏజింగ్ కాకూడదు అనుకుంటారు కదా. సో ఎనీ ఏజ్ పీపుల్, despite of anything male or a female, they can happily use this anti-aging face cream. సో దిస్ ఈస్ ఫర్ బోత్ మెన్ అండ్ విమెన్. Men and women. అండ్ ఇంకోటి ఇప్పుడు మీరు అన్నారు కదా ఎవరైనా యూజ్ చేయొచ్చని. ప్రాపర్గా ఏంటంటే ఒక ఇప్పుడు కాస్మెటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళడం, డెర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళడం, అంటే ఏది పడితే అది యూజ్ చేయకుండా స్కిన్ అనేది చాలా కేర్ఫుల్గా యూజ్ చేస్తూ ఉంటారు కదా. Very much. సో దీన్ని యూజ్ చేయాలి అని అంటే డూ ఐ నీడ్ టు యునో కమ్ అండ్ టేక్ ద కన్సల్టేషన్ ఫ్రమ్ యూ ఆర్ ఎలా యూజ్ చేయాలి? కన్సల్టేషన్ తీసుకుని దానికి ఇంకా ఎక్స్పెక్టెడ్ వైజ్ వేరే ట్రీట్మెంట్ కోసం రావచ్చు. ఓకే, డైరెక్ట్గా వాడాలంటే prismasbeauty.com తీసుకోవడం, వాడేయడమే. డజంట్ నీడ్ ఎనీథింగ్ లైక్ దట్. అలాంటి ఇంగ్రీడియంట్స్ ఏమీ లేవు. దే ఆర్ బ్యాలెన్స్డ్ ఇంగ్రీడియంట్స్ ఫర్ ఆల్ సార్ట్ ఆఫ్ ప్రాబ్లమ్స్, ఆల్ సార్ట్ ఆఫ్ స్కిన్ కేర్, బీట్ ఏ స్కిన్ బ్రైటనింగ్, స్కిన్ లైటనింగ్, చిన్న రింకిల్ కేర్, అలా స్మాల్ పిట్స్ స్పోర్స్ వస్తున్నాయి దాని కేర్. దాంట్లో హైలోనిక్ యాసిడ్ ఉంటుంది, దాంట్లో వైటమిన్ ఈ ఉంటుంది, దాంట్లో నయాసినమైడ్ ఉంటుంది, దాంట్లో ట్రానిక్సామిక్ యాసిడ్ ఫర్ ద పిగ్మెంటేషన్ ఉంటుంది. అలాగే చాలా చాలా న్యాచురల్ ఆయిల్ ఎక్స్ట్రాక్ట్స్ ఉంటాయి, షియా బటర్స్ ఉంటాయి, సాలిసిలిక్ యాసిడ్ ఉంటుంది పింపుల్స్ కేర్కి, అలా అన్నీ ఉంటాయి. ఎవ్రీ ఇంగ్రీడియంట్ ఈస్ దేర్. రెటినాల్ ఉంది. రెటినాల్ ఎక్కువ పర్సంటేజ్ వాడకూడదు. ఎక్కువ పర్సెంట్ వాడితే ఎర్రబడము, స్కిన్ లేయర్ పాడవడం జరుగుతుంది. అదే దీంట్లో ఉండేది 0.5%, అంతకుమించి ఉండదు. సో అలాగా ఎవ్రీథింగ్ ఈజ్ బ్యాలెన్స్డ్. సో ఇట్స్ అ వెరీ నైస్ నైట్ క్రీమ్. ఇంట్లోనే ఉండేవాళ్ళకి పొద్దున రాత్రి వాడుకోవచ్చు. బయటికి వెళ్ళేవాళ్ళు నైట్ ఏజ్ ప్రొటెక్ట్ ఫేస్ క్రీమ్ అండ్ మార్నింగ్ యూ కెన్ యూజ్ అ ప్రిస్మాస్ సన్ స్క్రీన్. సో మెన్ అండ్ విమెన్ బోత్ ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళు నైట్ యూజ్ చేసుకోవచ్చు. ఇంట్లో ఉండే వాళ్ళైతే బోత్ నైట్ అండ్ డే క్రీమ్ ఇది అంటున్నారు. నైట్ అండ్ డే, మధ్యాహ్నం కూడా రాసేయచ్చు. ఓకే, సో ఇది రాసుకున్న తర్వాత ఇప్పుడు ఏమన్నా మీకు ఏమైనా ఫీడ్బ్యాక్ వచ్చిందా? ఎవరైనా అంటే ఆల్రెడీ యూజ్ చేస్తారు, దీనికి ఒక మంచి పేరు. వెరీ వెరీ గుడ్ ఫీడ్బ్యాక్. అసలు మన సెలబ్రిటీస్ వైపు నుంచి, తర్వాత ఆర్టిస్ట్ వైపు నుంచి, మన క్లయింట్స్లో చాలామంది, అంటే బయట ఇంటర్నేషనల్ క్లయింట్స్ వచ్చిన వాళ్ళు కూడా వాడాక మళ్ళీ వాళ్ళ హస్బెండ్ ఎవరో వచ్చినా, వాళ్ళ సిస్టర్స్ వచ్చినా నాకు ఏజ్ ప్రొటెక్ట్ ఫేస్ క్రీమ్స్ ప్రిస్మాస్ నుంచి కావాలని తీసుకువెళ్ళేవాళ్ళు కూడా బిగ్గర్ నెంబర్స్లో ఉన్నారు.
సో Okay. దట్స్ ఎ వెరీ గుడ్ ఫీడ్బ్యాక్, వెరీ Yeah. వెరీ గుడ్ ఫీడ్బ్యాక్. అండ్ ప్రిస్మాస్ నుంచి వచ్చిన ఎనీ బ్యూటీ ప్రోడక్ట్ ఎక్కడ కొనడానికి లేదు ఎక్సెప్ట్ ఓన్లీ ద వెబ్సైట్ ఆఫ్ ద ప్రిస్మాస్, అంతే కదా? ఎస్, prismasbeauty.com, ప్రిజ్మాస్ బ్యూటీ ఇన్స్టా పేజ్, Mm. ఆ స్క్రోలింగ్లో వచ్చేటువంటి వాట్సాప్ నెంబర్స్ అండ్ కాంటాక్ట్ నెంబర్స్. Mm. ఒకటి చాలా కాల్స్ వచ్చేయడం వల్ల కొన్ని కాల్స్ అటెండ్ చేయలేకపోతున్నారు. Okay. కొన్ని మిస్డ్ కాల్స్ చూసి మళ్ళీ తర్వాత డేటా తీసి మళ్ళీ ఫాలోఅప్ చేస్తున్నారు. సో అలాంటిది ఏదైనా ప్రాబ్లం ఉంటే కనుక వెబ్సైట్ నుంచి బుక్ చేయడం ఒకటి, లేదా ఇన్స్టా పేజ్ నుంచి, లేదా కాల్ చేయడం. ఎస్పెషల్లీ మనం పిగ్మెంటేషన్ గురించి మాట్లాడుకుంటే అది ఏజ్ డిపెండ్స్ ఆన్ ఏజ్ అనుకుంటా కదా? ఎస్, 30+ నుంచి స్టార్ట్ 30+ అవుతుంది. నుంచి స్టార్ట్ అవుతుంది. హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉండొచ్చు, Mm. మిస్క్యారేజ్ అయినప్పుడు ఉండొచ్చు, లేదా ప్రెగ్నెన్సీ అప్పుడు మెలాస్మాల రావచ్చు. చాలా సాధారణంగా ఏంటంటే ఇంకా పీరియడ్స్ స్లోగా మెనోపాజ్ దగ్గర అవుతున్నారు అన్నప్పుడు స్లోగా ఇక్కడ మచ్చలు స్టార్ట్ అవ్వడం అది జరుగుతుంటుంది. మోస్ట్లీ విమెన్లో ఎక్కువ జరుగుతుంటుంది yeah. అది. సో దిస్ ఇస్ అ వెరీ గుడ్ ఫ్రీ ఫర్ దట్. ఓకే, వెరీ నైస్. యా, దట్స్ వాట్ ఐ వాంట్ టు నో. సో ఇట్స్ ప్రీ మెనోపాజ్ వచ్చినప్పుడే ఇది అదే పిగ్మెంటేషన్ వస్తుంది, అప్పుడు యూజ్ చేయొచ్చు అని అంటున్నారు. సో ఇది ఓన్లీ మనం పైన అప్లై చేస్తున్నాం కదా, హార్మోనల్ ఇది దీనివల్ల ఎఫెక్ట్ ఎట్లా అవుతుంది? సో సాధారణంగా మెలాస్మాకైనా చిన్న పిగ్మెంటేషన్కైనా, లేదా వెయిట్ గెయిన్తో వచ్చే పిగ్మెంటేషన్ చేంజెస్ అయినా, ఏజ్ రిలేటెడ్ ఫ్రెక్కల్స్ లాంటివి వచ్చినా, సో అన్నిటికీ కూడా దిస్ ఇస్ ఎ వెరీ గుడ్ వన్. ఓకే. మనం ఆ మెనోపాజ్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే 16-20 years old కూడా వాడుతున్నారు. సో రెగ్యులర్ రొటీన్ ఆఫ్ లైఫ్లో నైట్ క్రీమ్గా, లేకపోతే ఇంట్లో ఉన్నప్పుడు డే క్రీమ్ నైట్ క్రీమ్ కూడా ఇదే, లేదా మార్నింగ్ పర్ల్స్ ఆఫ్ మాయిశ్చరైజర్ లాంటిది వాడి, నైట్ ఏజ్ ప్రొటెక్ట్ ఫేస్ క్రీమ్ లాంటిది వాడుకుంటే మల్టిపుల్ ఇంగ్రీడియంట్స్ ఫేస్లోకి వెళ్ళడం వల్ల దాని నుంచి ఉపయోగం ఉంటుంది. మీరు అడిగిన డౌట్ ప్రకారం లోపల నుంచి వచ్చే చేంజెస్ వలన వచ్చినప్పుడు దీనివల్ల ఎలా ఉపయోగం ఉంటుంది అన్నారు. బయటకు వచ్చేటువంటి డిపాజిట్స్ బయట కనపడేదాన్ని దిస్ విల్ హ్యాండిల్, దిస్ విల్ నరిష్ ద స్కిన్ బెటర్. సో అదే టైంలో ప్రిజ్మాస్ వాళ్ళ ఇప్పుడు మీకు బ్యూటీ బూస్టింగ్ స్ప్రే అని ఉంటుంది, నాలుగు కింద కొడతారు. మార్నింగ్ 7 sprays, ఈవినింగ్. గ్లూటాథయోన్తో పాటు యాంటీ ఆక్సిడెంట్స్ చాలా ఉంటాయి. అలాగే గ్లూటారోజా సోప్ ఉంది, దాంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ గ్లూటాథయోన్తో పాటు చాలా ఫ్రూట్స్ అండ్ ఫ్లవర్ ఎక్స్ట్రాక్ట్స్ ఉంటాయి. ఈ కాంబినేషన్ విత్ ఏజ్ ప్రొటెక్ట్ ఫేస్ క్రీమ్ అండ్ గ్లూటారోజా సోప్ అండ్ ఇఫ్ పాసిబుల్ పర్ల్స్ ఆఫ్ మాయిశ్చరైజర్ ఇన్ ద డే టైమ్ ఈజ్ అ వండర్ఫుల్ కాంబినేషన్. థ్యాంక్ యూ డాక్టర్. సో చూసాం కదండి, ప్రిస్మాస్ బ్యూటీ నుంచి వచ్చిన ఈ యాంటీ ఏజింగ్ ప్రోడక్ట్ నుంచి చాలా యూస్ఫుల్ అవుతుంది అండ్ పిగ్మెంటేషన్కి కూడా ఉపయోగపడుతుంది అని చెప్తున్నారు డాక్టర్. మీకు దీని గురించి ఇంకా వివరాలు కావాలి అని అనుకుంటే డైరెక్ట్గా మీరు ప్రిజ్మాస్ బ్యూటీ వెబ్సైట్లో కూడా మాట్లాడొచ్చు అండ్ అక్కడ ఉన్న నంబర్స్కి కూడా మీరు కాల్ చేయొచ్చు. స్టే ట్యూన్. థ్యాంక్ యూ.